अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नारायण खेड़ हलके में ग्रेजुएट एमएलसी कायल हो रहे एमएलए संजीव रेड्डी ने ग्रेजुएट और वोटरों से कांग्रेस पार्टी के एमएलसी उम्मीदवार वेटकोरी नरेंद्र रेड्डी को वोट देने के लिए मालूमात फराहम की है। उनका कहना है कि हुकूमत इतनी स्कीमें कर रही है और नौकरियां दे रही है कि ग्रेजुएट उम्मीदवार की हिमायत क्यों की जाए। एमएलए संजीव रेड्डी का कहना है कि मुखालिफ पार्टियां हुक्मरान पार्टी पर इल्जाम लगाती हैं, लेकिन वो मुलाजिमत का मौका फराहम नहीं करती। हाईटेक न्यूज़ स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। ये आवाम की खिदमत करने का हमारा चैनल है, हाईटेक चैनल, और मोहम्मद चांद पाशा आवाम की खिदमत करेंगे। जब तक ये हाईटेक चैनल में मैं काम करूँगा, ईमानदारी से वफादार से काम करूँगा, आवाम की खिदमत करूँगा, क्योंकि तो आवाम की खिदमत करना हमारा फ़र्ज़ बनता है। हमारा चैनल भी आवाम की खिदमत करता है। ये हमारा हाईटेक न्यूज़ चैनल नेता लोगों का गुलामगिरी नहीं करेगा और कोई ओहदेदारों का गुलामगिरी नहीं करेंगे। आवाम की खिदमत करेंगे, सच्ची न्यूज़ पे करेंगे, हक की न्यूज़ पे करेंगे। ये चैनल आवाम का है, अपना चैनल है, सबका चैनल है। ये हाईटेक न्यूज़ चैनल ప్రజలకు సేవ చేస్తుంది, ప్రజల గురించి ఉంది। ఒక నాయకులకు బానిసలు కాదు, పొలిటికల్ లీడర్లకు బానిసలు కాదు। ఇది నీతి నిజాయితీగా సత్యం, ఇది ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు సపోర్ట్ చేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది। ప్రజల గురించే ఈ హైటెక్ ఛానల్ ఉంది। మహమ్మద్ చాంద్ పాషా ప్రజా సేవకుడు, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాడు। మన హైటెక్ ఛానల్ టీవీ ఛానల్ కూడా ప్రజల గురించే ఉంది। ఇది మన హైటెక్ ఛానల్కు ఎప్పుడైనా లైక్ చేయాలి, మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో కూడా పెట్టాలి। ఎక్కడ మీ బస్సులలో, మీ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు ఫోన్ చేయొచ్చు। మా ఫోన్ నెంబర్ నోటెడ్ చేయొచ్చు, 8977833307। మా ఆఫీస్ కూడా ఫోన్ చేయొచ్చు, ఆఫీస్ నెంబర్ హెడింగ్లో వస్తుంది। మా चेयरमैन साहब కూడా फ़ोन చేయొచ్చు। हमारे कोई आपके महल्ले में कोई भी मसले रहेंगे, कोई भी परेशानी होंगे, तो हमारे हाईटेक चैनल को ऑफिस को फ़ोन कर सकते हैं या हमारे भी फ़ोन कर सकते हैं। हमारा नंबर भी नोटेड करो, 8977833307। ये आवाम की खिदमत करने का चैनल है। ये मोहम्मद चांद पाशा जब तक ये हाईटेक चैनल में अगर काम करूँगा, मैं न्यूज़ रिपोर्टर होऊंगा, जब तक मैं आवाम की खिदमत करूँगा। और मैं कोई आवाम से पैसा नहीं लूँगा, कोई ओहदेदारों से पैसे नहीं लूँगा, कोई मैं एमएलए से पैसे नहीं लूँगा, कोई काउंसिलर से पैसे नहीं लूँगा। और मैं अपने आंखों से देख के सच्ची न्यूज़ पे करूँगा और हकीकत की न्यूज़ दूँगा, क्योंकि तो आवाम को खिदमत करने का है हम लोग। जी हाँ, आवाम की खिदमत करेंगे। मोहम्मद चांद पाशा आवाम की खिदमत करेंगे। या మేము ఎవరి దగ్గర పైసలు తీసుకోము, ఒక కౌన్సిలర్ దగ్గర పైసలు తీసుకోము, ఎమ్మెల్యే దగ్గర పైసలు తీసుకోము, ఏ పొలిటికల్ లీడర్ దగ్గర పైసలు తీసుకోము, ఏ గవర్నమెంట్ అధికారి వాళ్ళ దగ్గర పైసలు తీసుకోము। ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేస్తాము। ఇది మేము ప్రజలకు సేవ చేస్తాము। ఈ ఛానల్లో ఉన్నంత రోజులు నేను ప్రజా సేవకు చేస్తాను, ప్రజల అండగా ఉంటాను, ప్రజలకు సపోర్ట్ చేస్తాను। మా హైటెక్ ఛానల్ కూడా ప్రజలకి అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను। మొహమ్మద్ చాంద్ పాషా। ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుండి, తర్వాత టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి। దాంట్లో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి అభ్యర్థి, తర్వాత గ్రాడ్యుయేట్స్, తర్వాత టీచర్స్ అందరితో ఈరోజు ఒక చిన్న గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది। దానికి మా జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారు కూడా పాల్గొంటూ ఉన్నారు। తర్వాత క్యాండిడేట్తో పాటు ఇతర వారి ఇంకా గ్రాడ్యుయేట్స్ కొంతమంది వాళ్ళు కూడా రావడం జరుగుతుంది। అయితే మొట్టమొదటిసారిగా నారాయణఖేడ్ రావడం జరుగుతుంది। తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 22వ తేదీ రోజు జిల్లా స్థాయి సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది। ఎందుకంటే మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడకముందు ఎంతోమంది నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎన్నో కష్టాలు కోర్చుకొని ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నోటిఫికేషన్లు వేసి, తర్వాత గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ విడుదల చేయకపోతే వాటి రిజల్ట్స్ కూడా విడుదల చేయడం జరిగింది। తర్వాత నిరుద్యోగులకు సుమారు 55-60 వేల మందికి వివిధ శాఖల్లో ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది। మరి త్వరలో ఇంకా కూడా మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా పోతూ ఉంటుంది। అంతట్లో ఈ
కోడ్ రావడం జరిగింది. ఎన్నో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద, హాస్టల్స్ మీద, వాటి మీద అంతా దృష్టి పెట్టి విద్యను ఏదైతే విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి మొత్తం 700 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల పాలు చేయడం జరిగింది. మరి అట్లాంటిది మరి పోనీ విద్య అభివృద్ధి జరిగిందంటే ఒక కొత్త టీచర్కి ఉద్యోగం ఇవ్వలేదు, తర్వాత ఒక కొత్త స్కూల్ కూడా పెట్టడం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అన్ని విద్యార్థులకు మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా హాస్టల్లో పెంచడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ వ్యవస్థను కూడా పటిష్టపరచాలి. ఉద్యోగ ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో టీచర్ పోస్టులు అన్నీ కూడా మ్యాక్సిమం భర్తీ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న 2008 డిఎస్సిలో ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అప్పుడు క్వాలిఫై వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళకు కూడా అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలన్నీ కూడా వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది. కాబట్టి విద్యకు ఇంత ప్రాముఖ్యతనిస్తుంది. తర్వాత నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే, ఉపాధి కల్పించే విధంగా, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ అది కూడా అట్లాంటి ఎన్నో స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా ముందు ముందు ఈ విద్యా వ్యవస్థను పటిష్టపరచాలి అని చెప్పేసి మొన్నటి వరకు మీకు అందరికీ తెలుసు, యూనివర్సిటీస్కి గత 10 సంవత్సరాల నుంచి అసలు వీసీలను కూడా పాలక మండలి ఏర్పాటు చేయలేదు, వీసీలను కూడా నియమించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక సంవత్సరానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి ఎవరైతే సమర్థులు ఉన్నారో వారందరికీ కూడా అన్ని యూనివర్సిటీలు కూడా వీసీలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఒకటే కాకుండా మళ్ళీ దానికి పాలక వర్గాన్ని నియమించి దానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉన్నది. కాబట్టి మేము ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు మా బాధ్యతగా అంటే మా హక్కుగా అడుగుతూ ఉన్నాం. చాలామంది నిరుద్యోగ యువకులు ఈ ప్రభుత్వం మీద నిరాశ నిస్పృహతో ఉన్నారని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో వివిధ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని అబద్ధాలే, తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు ఇంత చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ ఇది ప్రజలు ఎవరు కూడా విద్యార్థి సంఘాలు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరు కూడా దీనికి నమ్మడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మరొకసారి గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరిగిందో, బీజేపీ పార్టీని తరిమి కొట్టడం జరిగిందో, ఇప్పుడు మరొకసారి మా కాంగ్రెస్ అభ్యర్థులు ఖచ్చితంగా అన్ని ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.